మరి మన ప్రజలు స్పందించిన తీరు మన అందరికీ సంతోషదాయకమైన విషయం. మరి ఇలాగే ప్రభుత్వంలో అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పరమేశ్ కేశపల్లి, రాజసింహారెడ్డి గుండదుర్తి, ప్రొద్దుటూరు విజయసింహుడు, ఆనంద్ కాకుమాని అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు, మరి ఈ సమావేశానికి హాజరైన మీకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో 2024 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధికమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మీరందరూ కూడా 175 సీట్లకు గాను 164 సీట్లు. ఎక్కడ చరిత్రలో గతంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు జరిగినంత పరిస్థితుల్లో మనందరూ తెలుగుదేశం పార్టీ మీరందరూ గెలిపించారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తుంటాడు, నిరంతరం అభివృద్ధి, సంక్షేమము, పేదవారి యొక్క ఆర్థిక పరిస్థితి మన ధ్యేయం అనేది మాట్లాడుతుంటాడు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుని పోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని ఒక నిరంతరమైన ప్రణాళికతో రోజు 18 గంటలు పనిచేస్తుంటారు మన ముఖ్యమంత్రి గారు. దాంట్లో మనం గతంలో చూసినాం, గత ప్రభుత్వంలో చాలా మంది ఆస్తులు కోల్పోయినారు, చాలా మంది పోలీస్ స్టేషన్లలో దెబ్బలు తిన్నారు. మనకు కేసులు వచ్చి కొడితే కూడా పోలీసులు కేసులు పెట్టినంత దుర్భరమైన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అంటూ లేదు. ప్రొద్దుటూరులో 2009లో జరిగిన అభివృద్ధి తప్పక 10 సంవత్సరాలు ఎక్కడ ఒక అభివృద్ధి అంటూ జరగలేదు. ఇప్పుడు మనం కొత్తగా రోడ్లన్నీ విస్తరణ చేస్తున్నాం, పల్లెల రోడ్లన్నీ వేస్తున్నాం, పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. మరి మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిధులు వచ్చి చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వాలు ఏం చేసినాయనేది మీరు అందరూ ఆలోచించండి. మరి గత ప్రభుత్వాలలో నాయకులందరూ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మన పొద్దుటూరులో కూడా బాగా సంపాదించుకున్నాడు, మీకు అందరికీ తెలుసు. మరి ఆయన ఒక్క రోడ్డు రామేశ్వరం నుంచి వాటర్ వర్క్స్ రోడ్డు సొంత ఊళ్ళో రోడ్డు వేయలేదు. కాబట్టి గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది, ఏ ప్రభుత్వం అయితే మనము అభివృద్ధి చెందుతాము, మన పిల్లలు అభివృద్ధి చెందుతాము, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది యొక్క మన ఆలోచనతో మనం నిర్ణయాలు తీసుకుని రాబోయే రోజులు కూడా మన ఓట్లు వేసే పరిస్థితి ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు పొద్దుటూరులో బీసీ జనాభా ఎక్కువ. ఫస్ట్ నంబర్ 1 వీవర్స్, రెండోది మిగతా రకరకాలైన వాళ్ళు ఉన్నారు. దాంట్లో యాదవులు కూడా ఒక భాగం. మరి చాలా కాలం నుంచి ఇక్కడ పొద్దుటూరులో రకరకాల ఉండబడినప్పటికీ కూడా యాదవులకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వాలి. పొద్దుటూరులో ఈ గవర్నదేశంగా మరి యాదవులకు అవకాశం ఇస్తే బాగుంటుంది. వాళ్ళ శాతం కూడా దాదాపు 5-6% ఉన్నదనే ఒక ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకే ప్రాధాన్యత చెప్తారనడం జరిగింది. దాంట్లో భాగంగానే మన రాజగోపాల్ గారు మీకు అందరికీ తెలుసు, సేవా తత్పరత ఉండేవాడు. ఏదైనా కూడా 10 మందికి సహాయం చేయాలని ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి. మరి రాజగోపాల్ గారు మీ అందరి అభిప్రాయం మేరకు ఆయన నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సంతోషంగా రాజగోపాల్
చేసేదానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి మన అందరి సహాయం సహకారంలో ప్రభుత్వంలో అన్ని రకాల వ్యాపారస్తులు కానీ ఎక్కడ ప్రతి ఒక్కరికి కూడా అంత స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వంలో మన స్వేచ్ఛను హరించేది ఎక్కడ ఉండదు. కాబట్టి మీరందరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకొని స్వేచ్ఛగా ఎక్కడికైనా కూడా పోవచ్చు, రావచ్చు, నిర్బంధాలు అంటే కూడా ఉండవు. కాబట్టి గత ప్రభుత్వంలో అట్లా లేదు. మన ఆస్తులకు నమ్మకం లేని పరిస్థితి ఉంది. మన భూములు వేరే వాళ్ళు రిజిస్టర్లు చేసుకున్నారు, మన ఇల్లు వేరే వాళ్ళు రిజిస్టర్లు చేసుకున్నారు, దొంగపోతేనే చేసి ప్రభుత్వ భూములని కబ్జా చేశారు. ఈ మాదిరిగా ఉండే ప్రభుత్వాన్ని మనం ఇప్పుడు కట్టినతో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ మరికొంతకాలం కొన్ని 20 సంవత్సరాల పార్టీ ఉండాలని మనం కోరుకోవాలా. ఈ పార్టీలోనే మనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లల అభివృద్ధి ఉంటుంది అనేది మనందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని మనం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా దాన్ని వెంటనే నడుస్తూ అన్ని రకాల భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, రాజగోపాల్ కూడా మంచి సేవా తత్పరుడు. మరి ఆయన నిరంతరం అందుబాటులో ఉంటారు. లేదా ఆయన ఒక ఆఫీస్ పెట్టుకుంటే మంచిది, లేదా మా ఆఫీసులో వచ్చి కూర్చున్నా కూడా నేను ఆయన ఇద్దరు ఒకటి కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కరు ఎవరైనా మా దగ్గరికి వస్తే వారి సమస్యకు నిరంతరం మేము మీకోసం కాచుకొని ఉంటాం. ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎవరి సమస్యలతో తీర్చాలనే దాంట్లో మేము నిరంతరం కాపులా ఉంటాం మా ఆఫీసులో. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా రండి, ఈ సమస్యను పరిష్కారం చేస్తాం. తప్పకుండా మీరు ఫోన్లలో చేసినా కూడా మాట్లాడి మీకు సమాధానం చెప్తాం. అది మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వం, మీ అందరి సహకారంతో వచ్చింది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అంటే మాది అని గర్వపడండి. 164 సీట్లు ఇచ్చినారు కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఇంతకంటే పార్టీ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి చిహ్నం. కాబట్టి మనందరూ కూడా భవిష్యత్తులో కూడా ఈ పార్టీ కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం నిరంతరము మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం. తొమ్మిదో పట్టణం తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు, ఆయన చాలా కాలము జిల్లా పరిషత్ మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడవలసింది కోరుతున్నాం. ఆయన గౌరవనీయులు పెద్దలు, పొద్దుటూరు శాసనసభ్యులు, జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, అత్యంత అనుభవం ఉన్న రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఈరోజు మన భద్రారెడ్డి గారు అని చెప్పాలి. మా నాన్న కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. వారు ఇప్పుడు కూడా ఒకటే మాట్లాడుతుంటారు, నేను ప్రజాసేవ చేస్తూనే ఈ తుది స్వార్థ వరకు ఉండాలని చెప్తానే ఉంటాడు. నీతి నిజాయితీగా ఎక్కడైనా అవినీతి ఉందంటే మాత్రం ఓర్చుకుండే వ్యక్తి కాదు. బహుశా రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా కనిపించే వ్యక్తులు, ఆ వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే మన పెద్ద ఆయనే. నేను చాలా మంది అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటాను. నిన్న చూశారు, ఒక పోలీసు వాళ్ళు ఏదో ఒక అంశంలో అతన్ని కొట్టి దెబ్బలు తగిలితే అవినీతి మీద రాజీ లేని పోరాటం చేస్తాననే చెప్తా ఉంటాను. మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో చాలా అరుదుగా ఉన్నారు. అది మన కడప జిల్లాలో ఉన్నారంటే మనకు అందరికీ కూడా గర్వకారణం. ప్రొద్దుటూరుకు నిజంగా గర్వకారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు చల్ల రాజగోపాల్ గారు, అదేవిధంగా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం, మరి పెద్ద ఆయన సూచనలతో, ఆయన ఆశీర్వాదంతో సిఫారసు చేస్తే కేంద్ర పార్టీ కూడా ముఖ్యమంత్రి అధినాయకత్వం కూడా ఆమోదించి మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా చల్లా రాజగోపాల్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు ఖలీల్ బాషా గారికి, జనరల్ సెక్రటరీ మన
నాగరాజు గారు నల్లబోతుల ఆల్రెడీ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఉన్నాడు. ఆర్గనైజ్ సెక్రటరీ ఆంజనేయులు గారు, అదేవిధంగా అంజనమ్మ గారు, ఆర్గనైజ్ సెక్రటరీ బాషా షేక్, సెక్రటరీ పరమేశ్వర్, రాజాసింహారెడ్డి గారు, విజయసింహుడు గారు, ఆనంద్ కాకుమణి గారు, వీళ్ళందరికీ కూడా ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పార్టీ పదవి అంటే ఈరోజు బాగుంటుంది. అధ్యక్షుడిగా అయినా నేను కూడా అధ్యక్షుడిగా ఉన్నా బాగుంటుంది, రేపటి నుంచి ఉంటుంది. పార్టీ ఆఫీస్ నుంచి నీకు నిరంతరం నిద్రపోకుండా పని పెడతా ఉంటారు. ఆ మేరకు నువ్వు పనిచేయాలి. ఇంకా ఈరోజు అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడాలి. పొద్దున 6 గంటలకు లేచి ధర్నా పోమంటారు. అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడానికి నడి రోడ్డు మీద గంట టైం ఇచ్చి 200 మంది జనాన్ని పోగు చేసి కూర్చొని ధర్నా చేయమని పార్టీ చెప్తారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా చేసేటట్టున్నారు. ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి మనకు ఆ పని లేదు. కానీ ప్రభుత్వ విధానాలు ఎంత బలంగా మనము ప్రజల్లోకి తీసుకుపోతాం, పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ కమిటీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా పనిచేయించుకుంటాం అనేది ఒక కత్తి మీద సాము లాంటిదే. మరి మీకు ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఇంకా పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. మరి ఇప్పుడే చైర్మన్ గా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందిన ముక్తియార్ గారు రాష్ట్ర స్థాయి చైర్మన్ గా ఎన్నికైనారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కొండారెడ్డి గారు, అదేవిధంగా మన ప్రసాద్ గారు, అబ్జర్వర్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య గారు, వేదిక ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా 1.5 సంవత్సరం కాలం అయింది మనం అధికారంలోకి వచ్చి. దాదాపు సంక్షేమంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చినాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఉంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా 2,000 రూపాయల నుంచి ఎక్కడ పెన్షన్ లేదు. బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో 500 పెన్షన్. మన ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం, దాదాపు 64 లక్షల మందికి పెన్షన్ అందుతుంది రాష్ట్రంలో. అదేవిధంగా తల్లికి వందనం, పిల్లలకందరికీ చదువుకునేదానికి గత ప్రభుత్వం కంటే రెట్టింపిస్తాను. అన్నదాత సుఖీభవ, గత ప్రభుత్వం 12,000 13,000 ఇస్తే మనం 20,000 ఇస్తా ఉన్నాం. 2 విడతలు ఇచ్చినాము పెట్టి. అన్ని సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అభివృద్ధి కార్యక్రమాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటపడేదానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అధికారం, మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయింటే ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయాడు. ఆయన అనాలోచిత ఆర్థిక విధానాలతో అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసినాడు. ఈరోజు దాన్ని గాడిని పెట్టేదానికి, గట్టలు తెచ్చేదానికి ఆహర్నిశలు కష్టపడతా ఉన్నారు. పెట్టుబడుల మీద పెట్టుబడులన్నీ రాష్ట్రానికి వస్తే, దాని ద్వారా ట్యాక్సుల ద్వారా ఆదాయం వస్తే, సంపద పెరిగితే 4 అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, కొంత ఓపిక పట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నాడు. అనేక సందర్భాల్లో మౌలిక వసతుల కోసం, అంటే రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు, ఇతరత్ర సమస్యల కోసం, నిధుల కోసం పోతే డబ్బు లేదు, కొంచెం ఓపిక పట్టండి అని చెప్తా ఉన్నాడు. తప్పదు, ఓపిక పట్టాల. ఈ పెట్టుబడులన్నీ కూడా మొన్న వైజాగ్లో జరిగిన 13 లక్షల కోట్ల పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా వచ్చి కార్యరూపం దాల్చి రాష్ట్రానికి సంపద వచ్చే సమయం రావాలంటే ఇంకొక 3 సంవత్సరాలు పడుతుంది. ఆ 3 సంవత్సరాల నుంచి ఫలితాలు రావడం మొదలవుతాయి. అంటే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు కొప్పర్తి ఎంఎస్ఎంఈ పెద్ద యూనిట్ వచ్చింది, స్టీల్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మన కడప జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ,
అమరావతి కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని ద్వారా ఫలితాలు వస్తాయి. మళ్ళా ఫలితాలు వచ్చే టయానికి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినాక మళ్ళా ప్రజలు వైకుంఠపాల ఆట ఆడినారు అనుకో, 3 పంగనామాలు పెడతారు. అందుకే ఏ ప్రభుత్వాన్నైనా కనీసం 10-15 సంవత్సరాలు కొనసాగిస్తే మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ పూర్తయి ఒక కార్యరూపం దాల్చి ఒక షేప్ వచ్చి రాష్ట్రానికి సంపద వస్తారు. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 3వ పర్యాయం అధికారం ఇచ్చినాం కాబట్టి ఈరోజు జిఎస్టీ కలెక్షన్స్ వల్ల సంపద పెరిగి దేశమంతా ముందుకు పోతా ఉంది. వాళ్ళ సహకారంతో ఈరోజు రాష్ట్రంలో మనం కూడా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళ పుణ్యమాన్ని గడ్డను పెట్టారు భారతీయ జనతా పార్టీ. అదే కేంద్రంలో 5 ఏళ్ళకు ఒకసారి మారి రాష్ట్రంలో 5 ఏళ్ళకు ఒకసారి మారుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో ఉంటే రాష్ట్రాలు హాంఫట్ ఏముండదు. పెట్టుబడిదారులు వస్తారు, ఇక్కడ వాళ్ళు వచ్చి బెదిరించేస్తారు, పోతారు. వాళ్ళు ఎవరు వెనక్కి వెళ్ళిపోతారు. ఎట్లా ట్యాక్సులు వస్తాయి, ఎట్లా సంపద వస్తాయి రాష్ట్రానికి? ప్రతి పెట్టుబడి వారిని తరిమేసి కుడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అదే. ఆ ఫ్యాక్టరీ నాకు కావాలంటారు. ఎవరు పెట్టుబడి పెడితే వాళ్ళంతా నాకే కావాలని భయపడిపోయినారు. అందుకే రాష్ట్రం 5 సంవత్సరాలుగా ఆర్థికంగా ముందుకు పోకుండా నాశనం అయిపోయి అప్రూపాలు అయిపోయింది. అందుకే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనము బలంగా ప్రజల్లోకి ఈ విషయం తీసుకుపోవాలి. 10-15 సంవత్సరాలు కనీసం చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి ఏమి ఇబ్బంది లేదు, ఎంత వయసు అయినా 100 ఏళ్ళకు కూడా ప్రమాణంగా పనిచేస్తాడు ఆయన. ఆ వ్యక్తిని కంటిన్యూ చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని పార్టీ పరంగా మన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్రజల్లోకి రోజు చెవికెక్కించి పెడితే ఇది వాస్తవం అని చెప్పి నమ్మి మనల్ని మళ్ళా ఆశీర్వదిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఒక 4-5 నెలలకు. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కూడా బలంగా అన్ని స్థానాలు గెలిచాలా. కార్యకర్తలు ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళందరికీ అనేక మందికి నామినేటెడ్ పదవులు కాకుండా ఈ పదవులు కూడా వస్తాయి. అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. ఈరోజు పెద్ద సెలక్షన్ మరి బలహీన వర్గాల వ్యక్తికి ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు అంటే పెద్ద ఊరి, కడప తర్వాత పెద్ద ఊరికి పట్టణ అధ్యక్షుడిగా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసినారంటే ఈ పెద్ద సెలక్షన్ పార్టీ ఆమోదం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కమిటీలో కూడా చూస్తే ఎవరంతా ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళే ఉన్నారు సెలక్షన్ లో. దాంట్లో 10 మందిని కమిటీ వేస్తే దాంట్లో ఉన్నత వర్గాల నుంచి ఒకరు ఉన్నారు, అందరూ కూడా బలహీన వర్గాలు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గా ముత్యాల గారు కానీ మిగతా డైరెక్టర్లు గారు కానీ అందరికీ కూడా బలహీన వర్గాల వ్యక్తులకే ఈ నియోజకవర్గంలో వచ్చిందంటే అది పెద్దరికం, ముందు చూపు, బలహీన వర్గాలు బీసీల పట్ల పార్టీకున్న ఒక అంకిత భావం ఇవన్నీ. కాబట్టి రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ప్రభుత్వ విధానాలను మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోయి పదే ప్రజలకు ఎక్కిస్తూనే ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని కనీసం 15 సంవత్సరాల అధికారం ఇవ్వండి. అరాచకమా ప్రభుత్వం చేసినారు లాస్ట్ టైం, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నోరు తెరుస్తున్నారు. ఏదో అంటే ఉనికి కోసం ఏదో ఒక విమర్శ చేయాలి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఒక అరటి తోటకు పోతున్నాడు. అంటే అరటి ధరలు పడిపోయినాయి అని అరటి తోటకు పోతున్నాడు. అక్కడ పోయి ఎవరు చేస్తాడు, ఆయన ముఖ్యమంత్రి గారు తింటాడు. ఇదేం పట్టించుకోలే, అరటి రైతులంతా నాశనమైనా. ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పులివెందుల నియోజకవర్గంలో అరటి తోటలన్నీ నాశనమైతే ఆరోగ్యం చేశాడా? ఈరోజు పోయి ఆయన మాట్లాడేదానికి వాళ్ళకి ఏమీ దొరకలే. సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది, రాయలసీమకు హంద్రీనివా ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేసినారు.
జాలేర్ నగర్ ప్రాజెక్టు కూడా 27 మార్చి పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పూర్వోదయ పథకం కింద నిధుల వేటలో దానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. రైతాంగం కోసం కానీ అదేవిధంగా పారిశ్రామిక పరంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కష్టపడతా ఉన్నాడు. ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఈయన చేసినంత ఎవ్వరూ చెయ్యలేరు. ఒకవేళ ఎవరైనా పొరపాటున నేను చేస్తానని మాట్లాడి ఎన్నికలప్పుడు వచ్చి మళ్ళా పాదయాత్రలు చేసి మళ్ళా మోసం చేసి పోయేదానికి వస్తాడు. ఆయన ఎవరు నమ్మద్దని చెప్పి మనం ప్రజలకు తీసుకుపోవాలి. మరి ఈరోజు రాజగోపాల్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిన్న సూచన, యూనిట్లు క్లస్టరు బూత్ స్థాయి నియామకాలు జరిగినాయి. కేఎస్ఎస్ ఉన్నారు. పార్టీ అనుబంధ కమిటీలు పూర్తిగా మరి పెద్ద సూచనలతో అనుబంధ కమిటీలన్నీ వేసుకొని పార్టీని యాక్టివేట్ చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి మన ప్రభుత్వ విధానాలని బలంగా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరి వారికి శుభాకాంక్షలు, కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వరదరాజరెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవే భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా కక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. ఇంతవరకు ప్రొద్దుటూరులో బీసీలుగా గతంలో పెద్ద ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో పట్టుకోగల పుల్లయ్యాన్ని ఒకరు చేశారు. ఆ రోజు కూడా బీసీలకు పట్టం కట్టింది మన పెద్ద నంద్యాల వరదరాజరెడ్డి గారే. ఈ రోజు కూడా తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. దానికి అనుగుణంగా పెద్ద ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణానికి ఒక బీసీ వ్యక్తి ఉంటేనే బాగుంటుంది. ఆ బీసీ వ్యక్తులకే మనం ఇవ్వాలా, ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. బీసీలతోనే తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. తెలుగుదేశంకి ఎక్కువ ఓట్లు వేసేది కూడా బీసీనే. ఈ పొద్దు బీసీ కాలనీలు వచ్చినాయంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఈ పొద్దు ప్రతి ఒక్కరికి 4-5 సెంట్ల స్థలం పోయి ఈ పొద్దు 3 సెంట్లలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడంటే బీసీలకు వాళ్ళకు ఉన్నంత ప్రేమ, అభిమానం మిగతా ఏ పార్టీలకు ఉండదు. గతంలో పార్టీలు ఇచ్చిన స్థలాలు అలాగే నిలబడిపోయినాయి. ఈ రోజు అవి పూర్తి అయిపోతాయి కూడా. ఇంకా రెండోది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక సూపర్ 6 పథకం అనేది ఒకటి పెట్టి సూపర్ హిట్ అయింది. ప్రొద్దుటూరులో ఈ రోజు నంద్యాల వరదరాజరెడ్డి గారు సూపర్ 6 ఎమ్మెల్యే. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు బీసీలకు అందరికీ వలసగా వస్తున్నాయి. బాలుడు గారు అయితేనేమి, ఈ పొద్దు శ్రీనివాసులు ఆచార్య కమిటీకి, నల్లబొట్టుల నాగరాజు ముక్తారన్న బీసీఈ, అది కూడా ముక్తారన్న చేసే కూడా బీసీఈనే. వీళ్ళంతా కూడా ఈ రోజు బీసీలే. పెద్ద పైన ఒప్పించి బీసీలకు ఉండే పట్టం కడితేనే ప్రొద్దుటూరులో ఇంకా బాగుంటుంది. బీసీలు డెవలప్ అవుతారు. బీసీలకు మనం ఏం చేసినా కూడా ఈ ఆయన ఆధ్వర్యంలోనే జరగాల. గతంలో కూడా ప్రతి వ్యక్తి, ప్రతి సెకండరీ లీడర్ ఎదిగినారంటే పెద్ద ఆయన ఆధ్వర్యంలోనే ఎదుగుతా వచ్చినారు. ఈ రోజు ఆయనే వచ్చినాడు. ఆయన ఉన్నంత కాలం ప్రొద్దుటూరికి చిరంజీవిగా ఉంటాడు.
చిరంజీవిగా మళ్ళా రాబోయే 29 కాలంలో కూడా ఆయనే వస్తాడనే ఒక నమ్మకము పైన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం అన్న ఇందాక వాసన్న చెప్పినాడు, ఏ పార్టీ కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటేనే మనగడ ఉంటుంది. అలా ఉండబట్టే 95లో చంద్రబాబు నాయుడు గెలిచి మళ్ళా 99లో చంద్రబాబు నాయుడు వచ్చినాకనే సైబర్ సిటీలో హైదరాబాద్ అంత డెవలప్ చేసింది. ఈ రోజు హైదరాబాద్ ను అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళంటే ఈయన చేసిన చదువులోనే. అదే మాదిరిగా ఇంకొక 15 ఏళ్ల కాలం తెలుగుదేశం పార్టీ ఉంటే ఉరకలేస్తా అమరావతి నడుస్తుంది. నిన్న చూసాం పేపర్లో అమరావతి ఎంత డెవలప్ అవుతుంది అని. ఆ మాదిరిగా రాజధాని డెవలప్ కావాలన్నా, విశాఖ సిటీ డెవలప్ కావాలన్నా, రాష్ట్రంలో రోడ్లు రావాలన్నా తెలుగుదేశం పార్టీనే ఉండాలా, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉండాలా. ప్రొద్దుటూరులో బీసీలు ఎదగాల. ఇంకొకటి నిన్న జరిగింది ఒకటి, తల్లికంటి శ్రీనివాసును పోలీసులు సగరబొత్తున పట్టుకొని పోయి వాళ్ళు చేసిన దానికి పెద్ద ఆయన దగ్గరుండి ఉద్ది బాలగంధను ఏపీఎల్ నరేంద్ర వాళ్ళని వీళ్ళని పెట్టి దాని ఏదో నిమిషానికి తనకు ఆరోగ్యం బాగలేదు ఆ రోజు, అయినా కూడా ఆడ ఉండి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వచ్చినాడు. ఇంతకన్నా ఇంకా బీసీలకు అవసరం వచ్చే పలికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే నంద్యాల వరదరాజరెడ్డి గారి కుటుంబమే ఉండాలి. రేపు పెద్ద ఆయన తర్వాత కొండారెడ్డి అన్న వీళ్ళని మనం డెవలప్ చేసుకుంటా పోతే రేపు ఎలక్షన్లలో వచ్చినా గెలిపించుకుంటా పోతే మనం వాళ్ళని మళ్ళా మనకు అభివృద్ధి జరుగుతుంటది. బీసీలో డెవలప్ అవుతారు, ప్రొద్దుటూరు బాగుపడుతుంది. ఇవన్నీ జరగాలంటే మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రొద్దుటూరులో రావాలా. మీ బీసీలను కోరుకుంటా దయ ఉంచి వేసే ప్రతి ఓటు బీసీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకే వేయాలా. ఈ అవకాశం కల్పించిన పెద్ద ఆయనకు, వాసన్నకు, ముఖ్య పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతా వందనాలు. ఈ రోజు ఈ పార్టీకి ఈ సమావేశానికి సహకరించిన తెలుగుదేశం బాధితులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మనసులో మాట అదే, ఎప్పటికీ కూడా మీరే ఉండాలి, మీరు అమరజీవే.